ఈనాడు మనందరితో కూడా మాట్లాడుచూ ఉన్నాడండి. కాబట్టి ఎవరిని పిలవద్దంటున్నాడు అక్కడ? ఏవండి ఎవరిని పిలవద్దంటున్నారు? యేసు ప్రభు ఎవరిని పిలవద్దంటున్నాడు? అక్కడ నీ స్నేహితులైనను, గొప్పవారునైనను, ధనవంతులనైనను, ఉన్నతమైన పదవులలో ఉన్నవాటివైనను, బంధువులైనను వీరెవరిని కూడా నీవు పిలువవద్దు. ఇది ఎట్లాగండి అంటారా? అసలు పిలవాల్సిందే వాళ్ళని గదా! మరి ఇది ఎట్లాగు పిలవకపోతే ఎట్లాగు? ఎందుకంటే వారిని పిలిచామనుకోండి, వారు వస్తారు. విందుకు వచ్చి వారేం జేస్తారు? ఎంతో కొంత ఓ గిఫ్టో లేపోతే చదివిచ్చో వెళతారు. తర్వాత వారి గృహాలలో విందు జరుగుతాది. విందు జరిగినప్పుడు ఏం జేస్తావు? ఓహో! మా అబ్బాయి పెళ్ళికి పలానా గడియారం తీసుకొచ్చారు. నేను గూడా మరి గడియారమో, రైస్ కుక్కరో తీసుకెళ్తే బాగుంటాదనుకుని ఏం జేస్తావు? దానికి తగినట్లుగా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి చదివిస్తావు.